బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. మహిళను లైంగికంగా వేధించిన కేసులో తన ప్రధాన అనుచరుడు శేషయ్యను అరెస్టు చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన కాకాని వెంకటాచలం సీఐ సుబ్బారావుతో పాటు ఆర్ఐకి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఐ ఒంటిపై బట్టలు ఒలుస్తామని హెచ్చరించారు. బాధిత మహిళకు బాసటగా నిలవాల్సింది పోయి అరెస్టు చేసిన పోలీసులను బెదిరించడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ బాలరాజు ఫోన్ ఇన్ లో అందిస్తారు. బాలరాజు, చెప్పండి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఇటు సీఐతో పాటు ఆర్ఐకి కూడా తీవ్ర హెచ్చరికలైతే ఆయన జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి, మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి తన అనుచరుడు జిల్లా ఉపాధ్యక్షులు మందల వెంకటశేషయ్య అరెస్ట్ అనంతరం చేసిన వ్యాఖ్యలు జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారింది. గత 5 ఏళ్లలో అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ జనసేన నేతలపై పెట్టిన కేసులన్నీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఇందులో రాజకీయ ప్రమేయం ఉండదని మంత్రి హోదాలో వ్యాఖ్యలు చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి నేడు ప్రతిపక్ష పార్టీ నేతగా మారిన సమయంలో తన అనుచరుడి అరెస్ట్ రాజకీయంగా ఎదుర్కొనలేక చేసిన రాజకీయ అరెస్ట్ గా పేర్కొనడం పలువురు పెదవి విరుస్తున్నారని కూడా చెప్పవచ్చు. అయితే ఇక ఈ వ్యాఖ్యలకు సంబంధించిన అసలు కారణం చూసినట్లయితే నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి ప్రధాన అనుచరుడు మందల వెంకటశేషయ్య వెంకటాచలం మండలం వెంకటాచలం సత్రానికి చెందిన శ్రావణి అనే మహిళతో లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు లైంగికంగా గత కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న నేపథ్యంలో ఆమె ఫిర్యాదు అయితే చేసింది పోలీసులకు. అయితే ఆ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి ఈ నెల 23వ తేదీన వెంకటశేషయ్యను అరెస్ట్ చేశారు. అయితే వెంకటాచలం మండలం పోలీస్ స్టేషన్ నందు ఉంచితే స్థానికుడైన వెంకటశేషయ్య తన అనుచరుల చేత శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించే అవకాశం ఉందని భావించిన పోలీసులు వెంకటశేషయ్యను అరెస్ట్ అనంతరం నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు, వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ చేరుకొని పోలీసుల నుంచి అరెస్టుకు తగిన వివరాలను ఆరా తీశారు. అయితే శ్రావణి అనే మహిళ అసభ్యకరంగా ప్రవర్తన విషయంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకే తాము అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు చెప్పడంతో ఈ కేసు కేవలం ఓ కుట్రపూరిత చర్య తప్ప అసలు ఉద్దేశం ఈ కేసులో ఎలాంటి నిజాలు లేవంటూ కూడా ఈయన కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే అక్కడే విరుచుకుపడ్డారు. అయితే అక్కడ విరుచుకుపడి పూర్తి స్థాయిలో రాజకీయ ప్రమేయంతో తన అనుచరుడిపై కేసు నమోదు చేశారని, గత ప్రభుత్వ హయాంలో తామే గాని ఇలా ప్రవర్తించి ఉంటే సోమిరెడ్డితో పాటు అక్కడ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి టీడీపీ నేతలు ఎవరు కూడా బయట ఉండేవాళ్ళు కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నిన్నటి రోజున మందల వెంకటశేషయ్యను కోర్టుకు హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ అయితే న్యాయస్థానం విధించింది. దీంతో కోపాధ్యుక్తుడైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కరెంటు బిల్లులపై పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో మందల వెంకటశేషయ్య అరెస్ట్ ను ప్రస్తావిస్తూ పోలీసులు టీడీపీ కార్యకర్తల వల్ల వ్యవహరిస్తున్నారని, పోలీసులు అధికారుల పేర్లను సైతం బహిర్గతం చేస్తూ 2029లో మరలా మేము అధికారంలోకి వస్తామని, అప్పుడు అధికారులను శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తామంటూ కూడా బెదిరింపులకు దిగారు. అయితే తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాకి చొక్కాలు తొలగించి పచ్చ చొక్కా వేస్తాము అంటూ కూడా ఆ అధికారులకు హుకుం జారీ చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. అయితే ఈ వ్యాఖ్యలన్నీ కూడా పలు రకాలుగా చర్చలకు దారితీస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అక్రమ కేసులు బనాయించినా తాను చెప్పినట్లు చేశారు కనుక తన నియోజకవర్గంలోని పోలీసులు బేష్ అంటూ మాట్లాడినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నేడు ఓ మహిళ ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో విచారణ అనంతరమే పోలీసులు అరెస్ట్ చేశామని చెప్తున్నప్పటికీ పోలీసు అధికారులను బెదిరించడంపై పలువురు ప్రజలు సైతం ఖండిస్తున్నారు. అయితే ఇకపోతే గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు తమపై పెట్టిన అక్రమ కేసులను వివరిస్తూ పోలీసులు ఇలా చేయడం తప్పు అని చెప్తేనే టీడీపీ నేతలపై ధ్వజమెత్తినటువంటి రాష్ట్ర వ్యాప్త పోలీస్ అసోసియేషన్ల నేతలు నేడు కాకాని బహిర్గతంగా కాకి చొక్కా విప్పి పచ్చ చొక్కా తొడుగుతాను అంటూ చేసిన వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్ నేతలు ఎలా స్పందిస్తారన్న దానిపై మాత్రం ప్రస్తుతం ఆసక్తి నెలకొని ఉందని చెప్పవచ్చు. లహరి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. క్యారెక్టర్ అని అందరికి తెలుసు. అటువంటి పనికిమాలిన నా అంతరాత్మ చెప్తున్నాను, నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తుంది. నువ్వుండి
నీ ముందే ఒక సిఐ, ఒక ఆర్ఐ, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ విధంగా పనిచేశారని చెప్పి అందుకే నేను మరలా చెప్తున్నా, ఈ సిఐ, ఈ ఆర్ఐ వీళ్ళిద్దరు ఎవరైతే పూనుకున్నారో వాళ్ళు ప్రతినిత్యం దేవుడికి పెట్టుకోవాలి. దేవుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు స్వామి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ముఖ్యమంత్రి కాకూడదు, గోవర్ధన్ రెడ్డి మరలా గెలవకూడదు అని చెప్పి ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ ఒంటి మీద ఉన్నటువంటి కాకి బట్టలు ఒలిచి శాశ్వతంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ పరుడైనటువంటి నాయకుడిగా, కార్యకర్తగా కొనసాగాలంటే ఇటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను మరలా ఈరోజు చెప్తున్నా, దీని మీద విచారణ జరిపించి శాశ్వతంగా ఆ సిఐ ఎవరైతే ఉన్నాడో సుబ్బారావు కాకి బట్టలు ఓడదీసి పచ్చ చొక్కా వేసుకుని చంద్రబాబు వెంట, లోకేష్ వెంట ఒక తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరగాల్సిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ఉద్యోగుల విధుల నుంచి తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్కడికి రాకుండానే దొంగతనంగా రవి అనేటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతకం పెట్టాడు. వీళ్ళ పాపాలు పండాయి. ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటున్నారు ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి అధికారం ఈ రోజు చేసినటువంటి పాపాలు శాపాలలాగా వెంటాడతాయి. ఇది నా కళ్ళ ముందు జరిగినటువంటి నేరం, ఘోరం. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ గారు మౌనంగా ఉండొచ్చు, జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు మౌనంగా ఉండొచ్చు, కానీ ఇంత దారుణం. అందుకే రేపు దీని మీద ప్రైవేట్ కంప్లైంట్ కూడా లాడ్జ్ చేయమన్నాం. అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఎవడో సిగ్గులేనటువంటి వాడు సోమిరెడ్డి లాంటి పనికిమాలిన వెధవ వాడేదో ఆడవాళ్ళ చేత దెబ్బలు తిన్నాడు. నీ క్యారెక్టర్ ఎట్టాడనేటువంటిది ఈ జిల్లాలో సోమిరెడ్డి క్యారెక్టర్ అంటే అందరికీ తెలుసు, శాషే క్యారెక్టర్ అంటే అందరికీ తెలుసు. అటువంటి పనికిమాలిన వాడు శ్రీనివాస మహల్లో ఆడవాళ్ళ చేత చెప్పులతో తనులు తిన్నటువంటి సోమిరెడ్డి లాంటి వ్యక్తి వీడి మాటలు విని వీళ్ళందరూ వెళ్ళి కేసులు పెట్టించి ఏదో ఒక విధంగా మేము చేస్తామని చెప్పి మాట్లాడి ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తిగతాన్ని హననం చేయడం, ఒక వ్యక్తి యొక్క పర్సనల్ క్యారెక్టర్ అంటే ఈ వ్యక్తి దానికి సంబంధించి కొన్ని పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అయితే రాసేసాయి, జరిగిపోయినట్టే రాసే. పాపం వీళ్ళే చూసినట్టుగా, వీళ్ళకి అంతా తెలిసినట్టుగా ఏ విధంగా జరిగిపోయింది ధృవీకరించాయి. ఎవరు చెప్పారు? ఎక్కడ జరిగింది? ఎవరు ధృవీకరించారు? ఈ విధంగా నా కాళ్ళ ముందే నేను సాక్ష్యం, నా ముందే తప్పుడు సాక్ష్యాలు ఈరోజు నమోదవుతా ఉంటే, వీళ్ళు కోర్టులను తప్పుదారి పట్టిస్తూ ఉంటే, ఈ సాక్ష్యాధారాలతో వీళ్ళు కోర్టులకు వెళ్తా ఉంటే వీళ్ళని అసలు ఉద్యోగానికి పనిచేయడానికి అర్హులా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. రమణన్ ఎవరినైనా సరే నేను ధైర్యంగా చెప్తున్నా, ఆ సిఐ మీద, సిఐ మూటికి ముమ్మాటికి తప్పు చేశాడు, ధైర్యం ఉంటే సిఐ నా మీద కేసు పెట్టమనండి. ఏమి నేను చేయలేదు ఈ కేసు అని చెప్పట్టమని. నేను ప్రత్యక్ష సాక్షి, నేను అక్కడ నిలబడ్డాను. ఎక్కడున్నారు వాళ్ళ తల్లిదండ్రులు? ఈరోజు నాకు సీసీ ఫుటేజ్ చూపించండి. వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఇంట్లో ఉండారా? లేదా ఆర్ఐ ఎక్కడికి వచ్చాడా? ఆర్ఐ ఎక్కడ సీజర్లో పాల్గొన్నాడా? సీజర్లో పాల్గొని ఆర్ఐ సంతకం పెట్టాడా? తీమనండి సీసీ కెమెరాలు. ఎస్పీ గారికి ధైర్యం ఉంటే, తాను నిజంగా నిజాయితీ పరుడైతే జిల్లా ఎస్పీ ఈరోజు దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజీలు తీస్తే ఆ ఆర్ఐ అన్ని గంటలకు ఎక్కడున్నాడో తెలుస్తుంది. ఆర్ఐ అనేటువంటి వాడు కనీసం ఆ ప్రాంతానికి కూడా రాలేదు. వెంకటాచలంలో సీసీ ఫుటేజీలు ఉన్నాయి. వెంకటాచలంలో సీసీ ఫుటేజీలు తీస్తే బయటపడుతుంది. ఎన్ని గంటలకు మీరు శాసనం నేను అరెస్ట్ చేశారు? ఎన్ని గంటలకు మీరు స్టేషన్కి తీసుకెళ్లారు? ఎన్ని గంటలకు మీరు ఈరోజు రిమాండ్ చేశారు? పాపం నేను, నాతో పాటు సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, మేమిద్దరం రాత్రి 10 గంటల నుంచి ఏకూజాను 3 గంటల వరకు ఉన్నాం. వీళ్ళు ఈ పనులు చేస్తారని వాళ్ళతో పాటు ఉన్నాం, స్టేషన్లో ఉన్నాం. ఆ తర్వాత శేషయ్యని ఎంత దారుణం అంటే, ఆ సిఐ ఏమనుకుంటున్నాడో నాకు తెలియటంలే. శేషయ్య మీద దొంగతనానికి శేషయ్య సాక్ష్యం పెట్టమంటున్నాడు. అంటే ఆ ఇంట్లో ఆ సీతలు దొరికినట్టుగా నువ్వు ఒప్పుకొని సంతకం పెట్టి ఏం కాదంటున్నాడు. ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయా? శేషయ్యని బెదిరించి నువ్వు ఆ ఇంట్లో వాళ్ళు ఇచ్చినట్టుగా ఒక డాక్యుమెంట్లు, దొంగ డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్లకి చూసినట్టుగా వీడు సీజ్ చేసిన మాట వాస్తవమేనని ఆర్ఐ దొంగ సంతకం పెడితే ముద్దాయినే దొంగ సంతకం పెట్టమని చెప్పి మాట్లాడారు.